హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు ప్లంబింగ్ వర్క్ తెలుగు ఛానల్కి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో ఫ్రెండ్స్. ఎందుకంటే అండర్ గ్రౌండింగ్ డ్రైనేజ్ వర్క్ గురించి చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ స్లోప్ ఎట్లా తీసుకోవాలి, ఎట్లా చేయాలి, దానికి అవన్నీ ఫుల్ డీటెయిల్స్గా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. మనకు స్టార్ట్ చేసే ఫస్ట్ మనం బిల్డింగ్లో అండర్ గ్రౌండింగ్ వర్క్ చేస్తున్నప్పుడు ఫస్ట్ మనకు ఐడియా ఉండాల్సింది బిల్డింగ్ అంటే డ్రైనేజ్ పైప్స్ వచ్చే చోట ఫ్లోరింగ్ ఎంత హైట్ వస్తుంది, అంటే ఫైనల్ ఫ్లోరింగ్ టైల్స్ ఎంత వస్తుందో ఐడియా ఉండాలి. మనకు తెలియకపోతే ఇంజనీర్నైనా అడగాలి, సార్ ఈడ ఎంత హైట్ వస్తాయి టైల్స్ ఫైనల్, లేదా బెలియర్ మేస్త్రికైనా నా ఈడ ఎంతవరకు టైల్స్ వస్తాయి అని కన్ఫామ్గా చెప్పేస్తాడు. ఈడి దాకా ఆర్సీసీ వస్తుంది, ఈడి దాకా టైల్స్ వస్తాయని. ఆ తర్వాత ఆ విధంగా ఫాలో కావాలి. ముందు వాళ్ళకు మాట్లాడే మనం అనేది వర్క్ చేయాలి. ఆ తర్వాత మనం టైల్స్ ఫైనల్ కన్నా ఓ 3-4 ఇంచెస్ కిందికి ఆర్సీసీ కోసం బెడ్ కోసం వదిలేయాలి, కంకర్ బెడ్ కోసం. ఆ తర్వాత మనము కంకర్ బెడ్ కోసం ఓ 3-4 ఇంచెస్ వదిలేసిన దాని కింద నుంచి స్టార్ట్ కావాలి. దాని కింద నుంచి ఎందుకు స్టార్ట్ కావాలంటే మన పైప్స్ పైన బెడ్ మరియు టైల్స్ అనేవి రావడం జరుగుతాయి. ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. స్టార్టింగ్ పాయింట్ యాడ్ ఉంటుందో మనము టైల్స్ కన్నా మళ్ళీ బెడ్ కన్నా కిందికి వెళ్ళిపోవాలి. స్టార్టింగ్ పాయింట్ ఇది, సపోజ్ ఇది 4 ఇంచెస్ పైప్, ఇది 4 ఇంచెస్ పైపు ఇది బేషన్ నుంచి వచ్చే పైపు, ఇది హైట్లో ఉంది. సపోజ్ ఇప్పుడు టైల్స్ కన్నా ఈ పైప్ హైట్లో ఉంది. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే మనం దీనికి డోర్ ఎల్బో వేసి కిందికి దింపుకోవచ్చు. అంటే ఈ సపోజ్ ఈడికి వస్తుంది అనుకోండి, ఫైనల్ ఫ్లోరింగ్ ఈడికి వస్తుంది అనుకోండి, మొత్తం కలిపేసి మనం కిందికే ఎప్పుడు కూడా మనం పైప్ హైట్లో ఉండని డౌన్లో ఉండని బెడ్ కిందికే పెద్ద పైప్ అనేది వేసుకోవాలి. మనం 6 ఇంచెస్ మనం ఎప్పుడు కూడా బెడ్ కిందికే పైప్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనం 6 ఇంచెస్ పైప్ అనేది వేయడం జరుగుతుంది. ఆర్సీసీ కిందికే వేసుకోవాలి ఎప్పుడు కూడా. అండర్ గ్రౌండ్ వర్క్ అంటే ఆ పైప్స్ ఉంటే హైట్లో ఉండని పర్వాలేదు, డోర్ ఎల్బో వేసి మీరు కిందికి దింపవచ్చు. ఇంకో ఇంపార్టెంట్ విషయం, 2.5 ఇంచెస్ పైప్ కూడా, అది కూడా హైట్లో ఉన్నా కూడా అది కిందికి దింపచ్చు. ఇంకో చాలామంది అడుగుతున్నారు, ఈ 2 పైపులు కలిపేయవచ్చా అని అడుగుతున్నారు. అట్లా ఎప్పుడు కూడా కలపకూడదు. ఈ 2 పైప్స్ సపరేట్సే. ఇది వచ్చేసి నాంట్రాప్ది వస్తుంది, అంటే బాత్రూమ్ పైప్. ఇది వచ్చేసి బేషన్ది వస్తుంది, టాయిలెట్ బేషన్ది. ఇవి ఎప్పుడు కూడా ఎట్లా పోవాలంటే ఈ 4 ఇంచెస్ పైప్ ఇట్లా పోయేసి ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ అనేది వస్తుంది, ఆ ట్యాంక్లోకి వెళ్ళిపోవాలి ఆ పైపు. దీంట్లో నుంచి అవుట్ అయ్యి మనకు డ్రైనేజ్ ఉంటే డ్రైనేజ్, లేదా బయట కాలువ ఉంటే కాలువలకు వెళ్ళిపోవాలి, అట్లా రావాలి. ఇది నాంట్రాప్ది పైప్ వచ్చేసి ఇట్లా సపరేట్గా వచ్చేసి బయటి దాకా వచ్చేసి ఈడ ఒక ఏదైనా జంక్షన్ కానీ కట్టి, లేదా ఈడ మల్టీ డ్రాప్ కానీ పీ డ్రాప్ కానీ పెట్టి బయటి కాలువలోకి వదిలేయాలి. ఇంకోటి కిచెన్ పైప్ కూడా మీరు సపోజ్ ఇక్కడ కిచెన్ ఉంది, ఇట్లా ఇచ్చేయచ్చు, ఈ పైప్లోనే ఇవ్వాలి. మనకు టాయిలెట్ పైప్స్ వచ్చి సపరేట్గా సెప్టిక్ ట్యాంక్లో పోయి సెప్టిక్ ట్యాంక్ అవుట్లెట్ వచ్చేసి కాలువలోకి వెళ్ళిపోవాలి. ఈ కిచెన్వి బాత్రూమ్ది చక్కగా కాలువలోకి ఇచ్చేయవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. కావాలంటే మనకు లాస్టింగ్లో ఒక చాంబర్ వేసి ఇందులో వచ్చేసి ఒక నాంట్రాప్లో పీ డ్రాప్లో పెట్టి అవుట్ సైడ్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఇప్పుడు లెవెలింగ్ ఎట్లా తీసుకోవాలి, లెవెలింగ్ చాలా ఇంపార్టెంట్. మనం స్టార్టింగ్ పాయింట్ కాడ ఒక రాడ్ కొట్టుకోవాలి, ఐరన్ రాడ్, దానికి లెవెల్ అనేది వేసుకోవాలి. మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ఈ వీడియో. స్టార్టింగ్ పాయింట్ ఇది, ఇప్పుడు మనం ఎండింగ్ పాయింట్లో కూడా ఒక రాడ్ అనేది కొట్టుకోవడం జరుగుతుంది. 2 చోట్ల కూడా రాడ్ అనేది కొట్టాలి ఫ్రెండ్స్. దీనికి దారం కట్టేది ఉంటుంది, అందుకు ఐరన్ రాడ్ అనేది కొట్టాలి. ఇందులో మనం మార్క్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ మనకు ఫైనల్ ఫ్లోరింగ్ ఎంత వస్తుందో మార్క్ వేసుకోవాలి, ఈ టైల్స్. ఆ తర్వాత 3 ఇంచెస్ 4 ఇంచెస్ వదిలేసి మనం బెడ్ కోసం వదలాలి కాబట్టి ఈ బెడ్ ఆర్సీసీ బెడ్ ఇందులో వస్తుంది కాబట్టి అది కూడా వదిలేయాలి, 4 ఇంచెస్ వదిలేయాలి. ఇప్పుడు మనం దీని కింద నుంచి స్టార్ట్ కావాలి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, బెడ్ కింద నుంచి మనకు పైప్ అనేది స్టార్ట్ కావాలి. ఇది మీకు ఐడియా తెలియదు అంటే ఒకసారి ఇంజనీర్ని అడిగితే ఎంత వస్తుంది బెడ్ క్లియర్గా చెప్పేస్తారు. ఈ నుంచి స్టార్ట్ అయ్యి ఈ సెప్టిక్ ట్యాంక్లోకి అనేది ఇవ్వాలి పైపు. ఇంకో ఇంపార్టెంట్ విషయం,
ఈ నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు పైప్ గన హైట్లో ఉంటే ఏం పర్వాలేదు, పైప్ కిందికి దింపుకోవచ్చు. ఇప్పుడు మనకు దూరం 70 ఫీట్ ఉంది అనుకోండి, ఈ రాడ్ నుంచి ఆ రాడ్కి మనం స్లోప్ ఎంత పెట్టాలి, ఎట్లా పెట్టాలి, ఎట్లా దాన్ని లెవెల్ తీయాలి అని చాలామంది అడుగుతున్నారు. ఇది 70 ఫీట్ దూరం ఉంది ఫ్రెండ్స్. ఈ రాడ్ టు ఈ రాడ్ 70 ఫీట్ దూరం ఉంటే దీన్ని పైప్ లెవెల్ అంటారు. ఇందులో వాటర్ అనేది లెవెల్గా ఉంటాయి. ఈ విధంగా ఇందులో వాటర్ ఉంటాయి. నిలబట్టే పట్టుకొని ఆడ కూడా అదే లెవెల్గా నిలబడతాయి వాటర్ అనేది. మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడు 70 ఫీట్ దూరం ఉంది. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇట్లా వాటర్ కన్నా కరెక్ట్గా నిలబెడితే నేను ఇంకోరు కనిపించే పైప్ పట్టుకుంటే ఆ పక్క కూడా లెవెల్గా నిలబడుతుంది. అంటే 70 ఫీట్ దూరానికి మనం కంటితో చూసి లెవెల్ తీయలేము కాబట్టి ఈ పైప్ లెవెల్ని వాడాలి. పైప్ లెవెల్ వాడి కరెక్ట్గా 70 ఫీట్ స్ట్రైట్గా మనకు మార్క్ అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే పైప్ లెవెల్ కరెక్ట్గా చూపిస్తుంది కాబట్టి ఆ ప్లేస్లో కూడా ఈ పైప్ లెవెల్తో మార్క్ వేసుకున్నాక మనకు ఎంత ఉంది. ఇప్పుడు స్లోప్ ఇంపార్టెంట్. చాలామంది చాలా విధాలుగా చెప్తున్నారు స్లోప్ ఎట్లా పెట్టాలి అని. ఇప్పుడు ఈ 70 ఫీట్ దూరానికి మనం ఎంత స్లోప్ పెడతాం. ఇప్పుడు 70 ఫీట్ ఉంది కాబట్టి దూరము మామూలుగా స్లోప్ ఎంత పెట్టాలి, 10 ఫీట్కి 1 ఇంచ్ పెట్టాలి. మామూలుగా అయితే సరిపోతుంది. 10 ఫీట్కి 1 ఇంచ్. ఎక్కువ మీకు స్థలం ఉంది, మనం ఎక్కువ అంటే మేము ఇల్లు చాలా హైట్లో ఉంది, మాకు ఎక్కువ స్లోప్ పెట్టవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదంటే 1.5 ఇంచ్ 1.5 ఇంచు దానికన్నా మించి ఎక్కువ పెట్టకూడదు. మళ్ళీ ఎక్కువ స్లోప్ పెడితే మీరు వాటర్ అనేది వెళ్ళిపోతే అందులో ఉండే డస్ట్ అంతా నిలబడిపోతుంది. 1 ఇంచు పెడితే సరిపోతుంది. 1.5 ఇంచు పెట్టినా ఏం కాదు, కానీ దానికన్నా ఎక్కువ పెట్టకూడదు. ఇప్పుడు మనం 1 ఇంచు ప్రకారం పెట్టడం జరుగుతుంది. ఈ నుంచి లెవెల్ చేసుకోవడం జరిగింది. లెవెల్ చేసుకున్నాక మనం 7 ఇంచెస్ కిందికి దింపేస్తాం. 7 ఇంచెస్ కిందికి దింపినాక మనకు ఏడైనా మెయిన్ హోల్స్ వస్తాయి కాబట్టి 2 ఇంచులు మళ్ళీ కిందికి దింపేయడం జరుగుతుంది. అంటే 9 ఇంచెస్ చేసేయడం జరుగుతుంది. ఎందుకంటే ఏడైనా మనకు మెయిన్ హోల్స్ అవి అట్లాంటివి వస్తాయి కాబట్టి టోటల్ మీద ఆడ హాఫ్ ఇంచ్ పోతాయి కాబట్టి ఇంకా 2 ఇంచెస్ కిందికి దింపేయడం. అంటే మనం 9 ఇంచెస్ 70 ఫీట్ దూరానికి 9 ఇంచెస్ స్లోప్ తీసుకోవడం జరిగింది. అంటే ఏడైనా టర్నింగ్స్ వస్తే ఆడ హాఫ్ ఇంచ్ అట్లా పోతాయి, దానికోసం తీసుకోవడం జరిగింది. ఈ నుంచి ఆ 9 ఇంచెస్కి దారం అనేది ప్లాస్టిక్ దారం అనేది వస్తుంది. ఈ దారం కట్టేసి చూపిస్తున్నా చూడండి. ఈ ప్లాస్టిక్ దారం కట్టేసి మీరు దిమ్మలు అనేది వేసుకో. ఈ దారం వచ్చేసి లెవెల్గా ఉంటుంది. మీరు ఇప్పుడు ఆ మీ సందు ఎంత ఉంటుందో 2 ఫీట్ ఉంటుందో 3 ఫీట్ ఉంటుందో ఆ సందులో 3 ఫీట్కి ఒక దిమ్మ, 3 ఫీట్కి ఒక దిమ్మ, లేదా మీరు ఆ సందంతా కంకర వేసిన ఈ దారం లెవెల్ సరిపోతుంది. దానిపైన పైప్ పెట్టేది ఇంకా, లేదా అంటే 3 ఫీట్కి ఒకటి 3 ఫీట్కి ఒకటి ఈ విధంగా కట్టుకుంటూ రాండి. ఇంకో ఇంపార్టెంట్ విషయం, ఏమైనా మేల్ హోల్స్ వచ్చేవి అయితే చూపిస్తాను చూడండి. మీకు ఇది వచ్చేసి 3 ఫీట్కి ఒకటి 3 ఫీట్కి ఒకటి కట్టండి, లేదా బేస్ అయితే కంప్లీట్ సందంతా కంకర బేసిస్తే మంచిది. ఇంకో ఇంపార్టెంట్ విషయం, ఏమైనా మెయిన్ హోల్స్ ఇట్లాంటి ఇప్పుడు ప్లేస్లో ఒక 4 ఇంచెస్ పైప్ ఈడ 2.5 ఇంచెస్ పైప్ ఈడ రాస్తుందంటే ముందే మనం ప్లాన్ చేసుకోవాలి. అంటే మనం చాంబర్ యాడ వస్తుంది, యాడ పైప్ ఉన్నాయి, ఈ ప్లేస్లో చాంబర్ కట్టకూడదు. మళ్ళీ చాలామంది ఏం చేస్తున్నారంటే పైప్స్ ఉన్న చోట చాంబర్ కట్టేస్తున్నారు. అట్లా ఎప్పుడు కూడా కట్టకూడదు. వాటర్ ఎట్లా ఫ్లో అయిపోతున్నాయి ఆ ప్లేస్లో చాంబర్ అట్లా ఇట్లా పోవాలి లైన్. ఇట్లా పోతే ఏమవుతుందంటే మూత వేయడానికి ఈజీగా ఉంటుంది. పైన నుంచి దిగిన పైపులు కూడా ఇదే ప్లేస్లో చాంబర్ అనేది కట్టకూడదు. ఇదే ప్లేస్లో చాంబర్ కడితే మూత వేయడానికి ఇబ్బంది ఉంటుంది.